హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే సండే అండి. ఇది మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కిందకి పూరి విత్ ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే పూరి కోసం పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే కర్రీ కోసం ఆలు అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో ఏసుకొని క్లీన్ చేసుకున్నానండి. అలా క్లీన్ చేసుకున్న ఆలు ముక్కల్ని అయితే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటున్నానండి. అలా బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అవి బాయిల్ అయ్యేలోపు నేనైతే ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత అయితే బాయిల్ అయిన ఆలుగడ్డకి తొక్క తీసేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలైతే వేసుకున్నానండి. తర్వాత అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. అలా ఫ్రై అయిన తర్వాత వాటిలోకి టమాటా యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే నేను స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డనైతే వేసుకున్నాను. అలాగే 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి నేను 1 టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకున్నాను. కర్రీలో పసుపు యాడ్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసి అందులోకి కొంచెం వాటర్ వేసి కలుపుకున్నానండి. అలా కలుపుకున్న శనగపిండి వాటర్ని అయితే నేను కర్రీలోకి యాడ్ చేసుకున్నానండి. అలా యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకున్నానండి. అంతే మన వేడివేడి ఆలు కర్రీ రెడీ. ఇప్పుడైతే నేను పూరి చేస్తున్నాను. పూరి కోసం అయితే పాన్ పెట్టి అందులోకి ఆయిల్ పోసి హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేనైతే పూరీలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అలా ప్రిపేర్ చేసుకున్న పూరీలను అయితే నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇలా పూరి బాగా పొంగితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. మీలో పూరి పొంగితే ఇష్టపడాలి ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే పూరి విత్ ఆలు కర్రీ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి. నేను పూరీలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నానండి. అందులోకి అయితే సర్వ్ చేసుకున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భారతీ సందూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.